తలుపు తెరవండి అయ్యా. ఒకవేళ నా కళ్ళు నన్ను మోసం చేసాయేమో తెలీదు. అయ్యగారు, అటు పక్క. ఆయమ్మ, ఈ రహస్యం ఎప్పటికీ రహస్యంగానే ఉండాలి. రివా మంజిల్లో ఏముందో ఎవ్వరికీ తెలియకూడదు. దీన్ని రహస్యంగానే ఉంచాలి. ముఖ్యంగా సుగుణకు తెలియటానికి వీల్లేదు. ఇదిగో భద్రం, నీకు పంచర్ వేయడానికి పట్టే సమయంలో ఎవరైనా ఒక స్త్రీ బిడ్డను కూడా ప్రసవించేయొచ్చు. ఇంకా ఎంతసేపు? ఇక మీరందరూ ఆపుతారా? నడి రోడ్డులో ఉన్నారు, వదిలేసినా వదిలేస్తాడు. ఏం వదిలేడు గోవిందమ్మా, నువ్వు మాతో ఉండగా ఆ భద్రం అంత ధైర్యం చేయలే. అరే, నేనుంటే మాత్రం? నువ్వు త్రివిక్రమ్ గారికి అత్తగారివి కాబోతున్నావు. అది ఆ భద్రంకి తెలుసు. నీ కోపం వచ్చి అల్లుడి గారికి ఫిర్యాదు చేశావో జమీందారు గారు లారీకున్న టైర్ ని తీసేసి అక్కడ భద్రంని బిగించేస్తారు. దాంతో భద్రం అరిగేదాకా రోడ్లు పట్టుకుని తిరగాల్సిందే. చాలండి మీరు మరీను. గోవిందమ్మ, నిజం చెప్పాలంటే సుగుణ విషయంలో నాకు కొంచెం అసూయిగా, కొంచెం గర్వంగా ఉంది. మొదటిసారిగా ఓ నాట్యగత్తింటికి జమీందారు పెళ్లికొడుగా వస్తున్నాడు, కొనుక్కునేవాడు కాదు. మరీ మిడిసిపడకు. సుగుణను కొనుక్కోవడం కుదరదని త్రివిక్రమ్ జమీందారు గారికి తెలుసు. ఏం చెప్పగలం? సుగుణను సొంతం చేసుకోవడానికి ఆయన ఇలా నాటకం ఆడుతున్నాడేమో. జమీందారు గారు 10-15 రోజులు సుగుణతో సంతోషంగా గడిపేసి దాన్ని తెచ్చి నీ గుమ్మంలో పడేస్తే ఆయన్నెవరు కాదనగలరు? తానేమో జమీందారు గారాయ్. అప్పుడు నీ కూతురు గతేం కాను, దాని బతుకు బండలైపోతుందే. ఆయనలా చేయరు. జమీందారుగా పుట్టడానికి, జమీందారుగా ఉండటానికి చాలా తేడా ఉంది. త్రివిక్రమ్ జమీందారు గారు చాలా మంచివారు. ఆయన మార్పును కోరుకునే వ్యక్తి. ఆయనలో నేనొక నాట్యగత్త స్థాయిని, గౌరవాన్ని పెంచాలనే బలమైన కోరికని కళ్ళారా చూశాను. నేను కేవలం తల్లినే, కానీ ఆయన సాక్షాత్తు దేవుడే. చాలు చాలు, ఇక బండెక్కండి. ఊరికే పనికి మాలిన కబుర్లో. జమీందారు గారు ఈ వేళప్పుడు రివా మంజిల్లో ఏం చేస్తున్నారు? అయ్యగారు,
సుగుణ, మీరు నన్ను రమ్మన్నారా? సుగుణ, నా గుండెల మీద ఓ పెద్ద భారం నన్ను కలవరపరుస్తోంది. అదంతా ఎలాగైనా నీకు చెప్పేయాలి. సరే, అయితే చెప్పండి. సుగుణ, ఇది నా జీవితంలోని ఒక రహస్యం. కానీ సుగుణ, ఈ రహస్యాన్ని గనక నీకు చెప్పేస్తే నువ్వు శాశ్వతంగా నాకు దూరం అవుతావని భయంగా ఉంది. అయ్యగారు, దండోరా వేసినట్టు మీరు గొంతెత్తి గట్టిగా చెప్పేశారు. మీరు నన్ను ఎంత ప్రేమిస్తున్నారో. మీకు నాకు ఉన్న బంధం ఎలాంటి రహస్యమైనా నన్ను మీ నుంచి దూరం చేయగలిగేది కాదు. అయితే ఆ రహస్యం ఏంటో నేను వింటాను, కానీ అది మీ గుండెల్లో భారం తగ్గించడానికి. చెప్పండి. నీ మాటలు నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చాయి. అందుకని ఇప్పుడు నీకు ఆ రహస్యం ఏంటో చెప్పదలిచాను. సుగుణ, ఆ రహస్యం ఏమిటంటే లేదు, వీల్లేదు సుగుణ. నిజం తెలిసాక కూడా నువ్వు నన్ను వదిలి వెళ్ళవని నేనేదో నా మనసుకు నేను నచ్చ చెప్పుకుంటున్నాను. కానీ నిజానికి అది పొరపాటు. నేను ఎలాంటి సమస్యని కోరి తెచ్చుకోలేను. నువ్వు నన్ను విడిచి వెళ్ళటానికి వీల్లేదు సుగుణ. నేను నా మనసులోని రహస్యం ఎంత మాత్రం నీకు చెప్పడానికి వీల్లేదు. నేను పోగొట్టుకోలేను సుగుణ. ఏది ఏమైనా సరే రాసుకున్న చాలా ఎవరైనా చూస్తే బాగోదు. ఎవరో చూడరు గాని ముందు నాకు నువ్వు ఇది చెప్పు. ఏంటో చెప్పండి. ఆదికి ఫిష్ ఫ్రై అంటే చాలా ఇష్టం. ఏంటది? ఆదికి చేపలు ఎప్పుడంటే చాలా ఇష్టం. నేనేమో ఉమాంటిని అడిగి ఎలా చేయాలో నేర్చుకున్నాను, కానీ అదేమో నాకు కుదరడం లేదు. అయ్యో, చేపలు వండడం కష్టమేం కాదు, చాలా తేలిక. నీకు తేలికెళ్ళి. నేనెంత కన్ఫ్యూజ్ అయిపోయాను. ప్రాణాలు ఇచ్చినా కూడా ఏం లాభం లేకపోయింది అని ఆ చేప అనుకోని ఉంటుంది. మీరేం కంగారు పడకండి. చేపలు వేయించారు కదా, ఏదో ఒకసారి చూద్దాం. చూపించండి. చిన్నమ్మగారు, ఈ చేపలు చూస్తే ఎలా ఉందంటే మీరు కావాలని పగ తీర్చుకోవడానికి ఇలా మార్చేసినట్టుంది. నాకు అది తెలుసు సుగుణ, కానీ ఇప్పుడెలా? ఆది 1 గంటలో ఇక్కడికి వచ్చేసాడనుకో. తను ఇక్కడికి వచ్చేలోపు ఇవన్నీ చక్కదిద్దుకోవాలి. తనకి ముందే తెలుసు. నేనే చెప్పాను తన కోసం ఫిష్ ఫ్రై చేస్తున్నానని. లేదు, మీరేం కంగారు పడకండి. నేను అయ్యో, ఇదంతా మొత్తం మాడిపోయింది. నేను ఒక పని చేస్తాను. నేను బజార్కి వెళ్ళి వెంటనే వేరే చేపలు కొనుక్కుని వస్తాను. ఏంటి? థ్యాంక్ యూ వెరీ మచ్. వెళ్ళి కొంచెం ఉండు. నువ్వు కార్ తీసుకొని వెళ్ళు. తొందరగా వచ్చాయి. సరే సరే. నేను సుందరాన్ని మాట్లాడుతున్నాను, చలపతి జమీందారు గారి బంగ్లా నుంచి. చెప్పండి. ఒకవేళ చలపతి జమీందారు గారు త్రివిక్రమ్ జమీందారు గారిని ఊళ్ళోంచి వెళ్ళగొట్టడానికి మంచి అవకాశం దొరికిందంటే. ఎవరండి మాట్లాడుతుంది? మీకు నా పేరు కావాలా లేక ఆలోచన కావాలా? పేరు తెలుసుకుంటే ఆ ఆలోచనని అమల్లో పెట్టలేవు. ఆ ఆలోచన తెలిస్తే పేరు తెలుసుకోవాల్సిన అవసరమే ఉండదు. ఏమండి, ఆడవాళ్ళు అన్నాక అన్ని రహస్యాలే ఉంటాయని నాకు తెలుసు. అయితే ఈ ఆలోచన చెప్పడంలో ఉద్దేశం ఏంటి? త్రివిక్రమరావు జమీందారికి సుగుణకి పెళ్లి జరగడం నాకు ఇష్టం లేదు.
అందుకని ఆయన ఈ ఊరి నుంచి శాశ్వతంగా దూరంగా వెళ్ళిపోవాలి. ఇంకొకటి కూడా చెప్పనా, చలపతి జమీందారు గారు కోరుకునేది కూడా అదే. అది ఎలాగా అని ఆయన జుట్టు పీక్కుంటున్నారు. అలాంటి అవకాశం కోసం ఎన్నాళ్ల నుంచో వెతుకుతున్నారు. చూడండి, చలపతి జమీందారు గారు కోరుకునేది ఆ సుగుణకి త్రివిక్రమ జమీందారు గారికి పెళ్లి కాకూడదని. మరి మీరేం చేస్తారు? మీరు ఏమైనా పురోహితులా చెప్పండి, తప్పుడు మంత్రాలు చదివి పెళ్లి చెడగొట్టడానికి. మరి మీరేం చేయగలుగుతారు? ఎలా ఆపాలనుకుంటున్నారు ఈ పెళ్లిని? ఏం చెయ్యాలన్నా త్రివిక్రమరావు జమీందారు గారిని బెదిరించడం ద్వారానే. ఆ సుగుణని ఏమైనా చేస్తే ఆయన మరుక్షణమే ఈ ఊరు వదిలి వెళ్లిపోవడానికి సిద్ధపడతాడు. ఆ సుగుణ ఇప్పుడే భవనంలోంచి బయటికెళ్ళింది. ఏమైనా చేయగలిగితే అందుకు ఇదే సమయం. ఆయమ్మా, రాఘవా, అరే ఫోన్ రింగ్ అవుతుంటే ఎవరు తీరేంటి? హలో, త్రివిక్రమ దొర గారు, ఆ భవనాన్ని ఈ ఊరిని తక్షణమే వదిలేసి వెళ్ళిపో. కాళ్ళకి జోళ్లుంటే పర్వాలేదు, లేకపోతే అవి లేకుండానే ఆ భవనం నుంచి బయటపడు, నగరం దారిపట్టు. వెంటనే వెళ్ళిపో, తెలిసిందా? నేను నీ బెదిరింపుల్ని పిచ్చెక్కిన వీధి కుక్క మురుగుడని పట్టించుకోలేదనుకో. శ్రావణ మాసంలో కనుక ఏదైనా కుక్క గరిస్తే దానికి మందు కూడా లేదు జమీందారు గారు. అలాంటి కుక్కల కంటే ప్రమాదకరమైన వాడు మనిషి. నీ బెదిరింపులకి భయపడేవాడినైతే జమీందారు వంశంలో అసలు పుట్టేవాడే కాదు, తెలిసిందా? నీ బెదిరింపులన్నీ నా నుంచి సుగుణిని దూరం చేయడానికే నాకు బాగా తెలుసు, కానీ అది ఎన్నటికీ జరగదు. పోనీ మీరు సుగునికి దూరంగా వెళ్ళకండి. ఒకవేళ ఆ సుగుణ్ణి మీ నుంచే దూరంగా పంపించేస్తే? వయసులో ఉన్న పిల్ల, పాపం అనుభవం లేని పిల్ల. మీరు మరీ మిడిచిపెడితే జమీందారు గారు దానికే నష్టం. అప్పుడేమవుతుంది? నిన్ను చంపేస్తాను. సుగుణ జోలికి వెళ్ళావంటే ఏం చేస్తానో నాకే తెలియదు. మీరు వెళ్ళిపోయారంటే మిగతావన్నీ చక్కబడతాయి. కానీ ఒకటి మాత్రం గ్యారంటీ జమీందారు గారు, సుగుణని తాకనైనా తాకం. కత్తులు, కటార్లు, తుపాకులు, అడవి పాములు, తేళ్లు అవన్నీ ఎందుకు వేస్ట్. ఎక్కడ కొట్టాలో అక్కడే సుగుణ్ణి కొడతాం. నేను ఊరొదిలి వెళ్లేది లేదు, సుగుణకేం జరిగినా ఊరుకునేది లేదు. జమీందారు గారు, మీరున్నది భవనంలో, ఆ సుగుణేమో బజార్లో. ప్రేమ శక్తి ఏమిటో నాకు బాగా తెలుసు, కానీ అది విమానం లాంటిదేం కాదుగా ఎగిరి వెళ్ళిపోవడానికి. చూడు, చెప్పేది నీకే. రే హలో, అరే చెప్పేది వినరా.
మంటలు ఇప్పుడు ఏం చేయాలి? కాపాడండి! కాపాడండి! కాపాడండి నన్ను! ఎవరైనా నీళ్ళు తీసుకొచ్చి పోయండి! అరే అలా చూస్తారండి! కాపాడండి! సుగుణ